ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన జోగులాంబ దేవాలయము మరియు నవబ్రహ్మ ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్ర స్థల విశేషాలను మేము మీతో పంచుకుంటున్నాం. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవీ ఆలయము. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. జోగులాంబాలయం 18 మహాశక్తి పీఠాల్లో ఒకటి. అలంపూర్ 12 జ్యోతిర్లింగాలు ఒకటైన శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతోంది. ఈ పట్టణాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలంపూర్లో 7వ, 8వ శతాబ్దాల్లో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. అలంపూర్లో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో కృష్ణ, తుంగభద్ర సంగమం ఉంది. అందుకే దక్షిణ కాశీ అన్నానికి ఇది అన్ని విధాలా తగినది. జోగులాంబ ఆలయం కీసకం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు ఈ దేవాలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినట్లు జనం వాడుకలో ఉంది. ప్రజాపతి బ్రహ్మదేవుని కుమారుడు. అతనికి 27 మంది కుమార్తెలు ఉన్నారు మరియు వారిలో సతీదేవి ఒకరు. సతీదేవి శివుని మొదటి భార్య. అష్టాదశ శక్తిపీఠాలకు ఆది దేవత. పరమశివుని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంది. ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతోంది. దక్షుడు శివునికి వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంభించి దేవతలందరినీ ఆహ్వానించి శివుణ్ణి ఆహ్వానించడు. పరమశివుడు ఆగ్రహం చెంది మౌనంగా ఉంటాడు. సతీదేవి పోవాలని పట్టుబడగా తన ఒక్కదాన్నే ఆమె పుట్టింటికి పంపుతాడు. ఎంతో సంతోషంగా పుట్టింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు, కనీసం పలకరించరు. తండ్రి ఆమెను దూషిస్తాడు. అవమానం భరించలేక సతీదేవి ఆ యజ్ఞంలో ప్రాణత్యాగం చేస్తుంది. ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి దక్షుని అంతం చేసి సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకొని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలుదేరుతాడు. శివుని ఆవేదన తీర్చడం కోసము విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. మరియు శివుడు తాండవాన్ని ఆపడానికి సతీదేవి శరీరాన్ని పూర్తిగా ముక్కలు చేశాడు. ఈ శరీర భాగాలు శ్రీలంక అంతటా భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో పడిపోయాయి. ఈ భాగాలు ఎక్కడ పడితే ఆ ప్రదేశాలను శక్తిపీఠం అని పిలుస్తారు. శక్తికి రూపమైన తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాల అష్టాదశ శక్తి పీఠాలు. చిత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద వెలయడం వెనుక ఒక గాథ ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం దక్షిణ అలంపూర్ క్షేత్రానికి సమీపంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి 9 రూపాల్లో దర్శన భాగ్యం కలిగించి బ్రహ్మదేవునికి బ్రహ్మత్వం గురించి వివరించి చెప్పాడు. దాంతో ఎంతగా సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే ఆ 9 రూపాల్లో శివుని తన పేరు మీద నవబ్రహ్మేశ్వర స్వామిగా వెలయమని కోరగా అందుకు ఒప్పుకున్న శివుడు నవబ్రహ్మలుగా 9 రూపాల్లో వెలయడం జరిగింది. సిద్ధుడు ఆ పరమేశ్వరు సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. సిద్ధుడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడు కారణజన్ముడని దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాల్లో వెలిసిన తనకు బ్రహ్మ పేరుతో 9 ఆలయాలు నిర్మించే పుణ్యకార్యం చేయమని చెప్పి చెట్ల మూలికల రసంతో బంగారం చేసే వరం ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకుని తన శిష్యులతో కాశీక్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వచ్చి ఆలయాలు నిర్మాణం చేశాడు. కొన్ని వేల ఏళ్ళ తర్వాత సిద్ధుడు కట్టించిన ఆ ఆలయాలు శిథిలావస్థకు చేరుకోగా దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు నవబ్రహ్మ ఆలయాలకి ఇంకా పెద్దగా ఎంతో వైభవంగా నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు ఎంతటి వారినైనా మంత్రముగ్ధం చేస్తాయి. ఆ 9 ఆలయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది తారక బ్రహ్మ ఆలయం. ఈ ఆలయం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. రెండవది స్వర్గ బ్రహ్మాలయం. అక్కడ ఉన్న దేవాలయాలన్నింటిలో ఇది మిక్కిలి సుందరమైనదిగా చెప్పబడుతోంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఒక మచ్చుతునుగా చరిత్రకారులు చెబుతారు. పద్మ బ్రహ్మాలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమై ఉంది. ఇందులో శివయ్య ఎంతో అద్భుతమైన స్ఫటిక శివలింగంగా కొలువై ఉన్నాడు. విశ్వబ్రహ్మాలయం. ఈ ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా అత్యంత అద్భుతంగా చెక్కారు. బాలబ్రహ్మేశ్వరాలయం. అలంపూర్లో నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాలబ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది, పెద్దది. ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలో సప్త ఋషుల విగ్రహాలు మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది. ఈ బిలంలో మరొక శివలింగం ఉంటుంది. ఇది గరుడ బ్రహ్మాలయం.
ఈ ఆలయ గోపురాలు శిథిలమైపోయాయి. అయినా ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. 7వ ఆలయము అక్క బ్రహ్మ ఆలయము. ఈ ఆలయము కుమార బ్రహ్మ ఆలయం లాగానే నిర్మించబడింది. 5వ ఆలయము కుమార బ్రహ్మ ఆలయము. ఇక్కడ ముఖమండపము, ప్రవేశ మండపము, దాని వెనక ఉన్న గర్భాలయాలు ఉన్నాయి. అక్కడ స్తంభాలపై ఉన్న విగ్రహాలు అచ్చం అజంతా ఎల్లోరా శిల్పాలలా ఉంటాయి. ఆఖరిది 9వది వీరబ్రహ్మ ఆలయం. ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆ వేదికకు 4 వైపులా రాతి స్తంభాలున్నాయి. ఈ ఆలయాల్లో శివయ్యతో పాటు తాండవ నృత్యం చేసే శివుని విగ్రహము, ప్రణయ గోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలు చూడవలసినవి. సంగమేశ్వర ఆలయము. అలంపూర్ బస్ స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో కూడల సంగమేశ్వర దేవాలయం ఉంది. అలంపూర్లోని దేవాలయాల్లో అత్యంత అద్భుతమైనది ఇది. దీని చాళుక్య పాలకుడు పులకేసి 747లో నిర్మించారు. పద్మనాభేశ్వరుని ప్రధాన క్షేత్రంలోని శివలింగం ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తుంది. కాంప్లెక్స్లో వివిధ పరిమాణాలు మరియు రంగుల్లో మొత్తం 18 శివలింగాలు ఉన్నాయి. తూర్పు ముఖంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకదానిలో ప్రధాన దేవతగా సూర్యుని విగ్రహం ఉంది. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.